హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్. ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ అన్ని ముందుగానే తెలుసుకోవాలంటే ఈ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంక మనం డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్తే ఐపీఎల్ నుంచి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్‌లో మాట్లాడుకున్నాం. ఐపీఎల్‌కి టోటల్‌గా 1335 మెంబర్స్ అయితే రిజిస్టర్ అయ్యారు. ఇంకా మనందరికీ తెలుసు ఆ 1335 మెంబర్స్ అయితే ఆక్షన్‌లోకి రారు. ఇంకా అన్ని ఫ్రాంచైజీస్ డిసైడ్ అయ్యి ఇంకా టోటల్‌గా 355 మెంబర్స్ మాత్రమే వస్తున్నారు ఆక్షన్‌కి. ఇందులో కొన్ని సర్ప్రైజెస్ ఏంటంటే, మనం ఆల్రెడీ ఆక్షన్ ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ లిస్ట్ అయితే చూసాం. ఆ లిస్ట్‌లో మాక్స్‌వెల్, రసూల్, మోయిన్ అలీ ఇలాంటి ప్లేయర్స్ అయితే రిజిస్టర్ అవ్వలే. ఇంకా ఫైనల్ రిజిస్ట్రేషన్‌కి 2 డేస్ టైమ్ ఉందని అప్పుడైతే చెప్పాం. ఈ 2 డేస్‌లో మళ్ళా కొంతమంది ప్లేయర్స్ అయితే రిజిస్టర్ అయ్యారు. ఇంకా టోటల్‌గా 1335 మెంబర్స్‌లో మరొక 35 మెంబర్స్ అయితే కొత్తగా నేమ్స్ అయితే ఇచ్చారు. ఈ 35 మెంబర్స్ అయితే ఈ 350 ప్లేయర్స్‌లో ఉన్నారు. ఇంకా ఈ రిజిస్టర్ అయిన 35 ప్లేయర్స్‌లో ఎవరైనా స్టార్ ప్లేయర్స్ ఉన్నారా మావ అంటే 100% ఉన్నారు మావ. మెయిన్‌గా సర్ప్రైజింగ్‌గా డికాక్ అయితే తన నేమ్ అయితే ఇచ్చాడు ఆక్షన్‌ల. ఇంకా లాస్ట్ ఇయర్ మెగా ఆక్షన్‌లో తనైతే బేస్ ప్రైస్‌గా 2 క్రోర్స్‌కి ఇస్తే ఇప్పుడైతే జస్ట్ 1 క్రోర్‌కే తన నేమ్ అయితే రిజిస్టర్ చేశారు. మెయిన్‌గా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం కొన్ని ఫ్రాంచైజీస్ అయితే తననైతే అడిగాయంట. మరి ఏ ఫ్రాంచైజీస్ తనకి అడిగాయి అనుకుంటున్నారో మీరైతే కింద కామెంట్ చేయండి. తను రీసెంట్‌గా ఓడీఐలో సెంచరీ కొట్టిన తర్వాత ప్రతి ఒక్క ఫ్రాంచైజీ తనను మళ్ళా చూస్తున్నారు. ఇంకా ఇప్పుడు టోటల్‌గా ఈ 35 మెంబర్స్‌లో కొన్ని స్టార్ ప్లేయర్స్ నేమ్స్ అయితే చెప్తా. ఫస్ట్‌గా క్వింటన్ డీకాక్, ఇంకా సెకండ్ విషయానికొస్తే టోటల్‌గా శ్రీలంక నుంచి అయితే 4 స్టార్ ప్లేయర్స్ అయితే మళ్ళా ఆక్షన్‌లోకి నేమ్ అయితే ఇచ్చారు. ఇంకా ఆ 4 ప్లేయర్స్ విషయానికొస్తే సెకండ్ ప్లేయర్‌గా మాథ్యూ అండ్ థర్డ్ ప్లేయర్‌గా ఫెర్నాండో, ఫోర్త్ ప్లేయర్‌గా కుషాల్ పెరేరా అండ్ ఫిఫ్త్ ప్లేయర్‌గా వెల్లెలగే. చూడాలి వెల్లెలగే కూడా రీసెంట్ ఫార్మ్ అయితే అదిరిపోయింది తనది. ఇండియన్ కండిషన్‌లో తన స్పిన్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. చూడాలి మరి ఏ టీమ్ తనని టార్గెట్ చేస్తుందో. ఇంకా మన సెకండ్ అప్డేట్‌గా ఆక్షన్ లిస్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. అకార్డింగ్ టు బీసీసీఐ ఇలా ప్లేయర్స్ అయితే రాబోతున్నారు. ముందుగా బ్యాటర్స్ లిస్ట్ అండ్ సెకండ్ ఆల్ రౌండర్ లిస్ట్ అండ్ థర్డ్‌గా వికెట్ కీపర్ బ్యాటర్స్ లిస్ట్ అండ్ ఫోర్త్ ప్లేస్‌లో ఫాస్ట్ బౌలర్స్ లిస్ట్ అండ్ ఫిఫ్త్ ప్లేస్ స్పిన్ బౌలర్స్. ఇంకా ఇవన్నీ చూసాక ఎస్ఆర్ఎస్ టీమ్‌కి అయితే సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి ఇలా ఉంటే. మాక్సిమం ఇప్పటి వరకైతే మార్కెట్ ప్లేయర్స్ లిస్ట్ గురించి అయితే మాట్లాడుకోవట్లే. ఒకవేళ స్పిన్ బౌలర్స్ ఫిఫ్త్ పొజిషన్‌లోనే వస్తే అప్పటి వరకు సీఎస్‌కే అండ్ కేకేఆర్ టీమ్స్ అయితే ఆల్రెడీ తన బడ్జెట్‌లో మోర్ థాన్ హాఫ్ అయితే వెళ్ళిపోతుంది. సో అప్పుడు స్పిన్నర్స్ మీద టార్గెట్ చేయొచ్చు ఎస్ఆర్హెచ్ టీమ్. ఇంకా ముందుగా బ్యాటర్స్ లిస్ట్ వస్తుంది కాబట్టి ఈ బ్యాటర్స్ లిస్ట్‌లో ఇలా ఉండబోతుందని కొన్ని సోర్సెస్ ప్రకారం ఒక ఫస్ట్ రాబోతున్న బ్యాటర్స్ లిస్ట్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ లిస్ట్ విషయానికొస్తే ఇంకా ఈ బ్యాటింగ్ లిస్ట్‌లో కెమెరాన్ గ్రీన్, డెవెన్ కాన్వే, జేక్ ఫ్రేజర్ మేగర్, సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా, డేవిడ్ మిల్లర్ అండ్ వెంకటేష్ అయ్యర్. ఇంకా ఈ 7 ప్లేయర్స్ అయితే బ్యాటర్ లిస్ట్‌లో ఉన్నారు. వీళ్ళే ఫస్ట్ రాబోతున్నారు మామ ఆక్షన్ కోసం. ఇది ఇక్కడి వరకున్న లిస్ట్. ఇంకా ఫుల్ ఆఫీషియల్ డీటెయిల్స్ రాగానే నెక్స్ట్ వీడియోస్‌లో మాట్లాడుకుందాం. ఇంకా ఆక్షన్ డీటెయిల్ విషయానికొస్తే మనకు అందరికీ తెలుసు అబుదాబిలో డిసెంబర్ 16కి ఆక్షన్. ఇంకా టైమింగ్స్ విషయానికొచ్చినా మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 2:30 పీఎంకి జరుగుతుంది ఆక్షన్. ఇంకా లైవ్ ఎక్కడ చూడాలి మామ అని అడిగితే జియో హాట్‌స్టార్ అండ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్‌లో రెండిట్లో వస్తుంది. ఇది మామ ఇప్పటి వరకున్న అప్డేట్స్.